హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ERABOINA'S కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపిండితో స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని జల్లించి తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి, మంచి సువాసన వచ్చేంత వరకు. ఇది మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇది వేగేలోపు పొయ్యి వెలిగించి ఒక గంజును కానీ కడాయిని కానీ పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి. బెల్లం ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇక్కడ శనగపిండి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం వాటర్ను ఇందులోకి వడగట్టుకోండి. ఏమైనా ఉంటే కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా కలుపుకుంటూ అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. వాటర్ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉండలేం లేకుండా ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు. నేను ఇక్కడ కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే వేశాను. ఇవి కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఒక ట్రేను కానీ టిఫిన్ను కానీ తీసుకొని దానికి ఆయిల్ను అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ పైన కూడా సమానంగా రావడానికి బౌల్ను పెట్టి ఇలా స్ప్రెడ్ చేశాను. అలాగే డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పైన యాడ్ చేశానండి. దీన్ని కొద్దిగా ప్రెస్ చేసినట్లు ఒత్తుకోండి ఈ విధంగా, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ని కానీ బౌల్ను కానీ బోర్లించి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే చాలా ఈజీగా ఊడొస్తుందండి. తర్వాత వేరొక ప్లేట్ను బోర్లించి డ్రై ఫ్రూట్స్ పైకి రావడం కోసం ఈ విధంగా చేశానండి. అలాగే మీకు కావాల్సిన షేప్లో మీకు కావాల్సిన విధంగా కట్ చేసుకోండి. ఈ స్వీట్ని ఇలా మొత్తం అంతా కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయండి. అలాగే బెల్లంతోనే చేసాం కాబట్టి హెల్దీ కూడా. బేసన్ బర్ఫీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటాయి టేస్ట్ సాఫ్ట్గా. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.